హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ సండే ఎపిసోడ్. నేను ఇంకా నిన్న మిగిలిపోయినవన్నీ క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నాను. ఆ గుడ్డు టాస్క్ గురించి కానివ్వండి, అవి ఏం అవ్వలేదు. సో అసలు ఏమేమైందంటే, ఫస్ట్ అయితే సేవ్ చేశారు, రాము గారిని సేవ్ చేశారు, తర్వాత సంజన గారిని సేవ్ చేశారు. ఇంకా సంజన గారిని నీకు సెండ్ ఆఫ్ ఇచ్చారు కదా, అందరూ చెప్పారు సార్ అంటున్నారు సంజన గారు. ఇంకా అప్పుడు తనుజ గారు నేను చెప్పలేదు అన్నట్టు అన్నారు. అంటే మనకు చూపించడం అయితే ఇలా మాస్క్ మెన్, అదే హరీష్ గారు అంటారు, బట్టలు సర్దుకున్నారా వెళ్తున్నారు కదా అన్నట్టు ఫన్నీ వేలో అన్నారు. సో అక్కడ ఇప్పుడు నిన్న ఆపేసాం కదా బాక్స్ టాస్క్. ఇప్పుడు బాక్సులు ఉన్నాయని చెప్పి ఒక 4 బాక్సులు తెప్పిస్తారు. ఏ బాక్స్ సెలెక్ట్ చేయమని తనుజ గారిని అడుగుతారు. ఫోర్త్ బాక్స్ ఓపెన్ చేస్తే దానిలో ఎంటీ ఉంటుంది. ఎంటీ అంటే మీ దగ్గర ఉన్న ఇష్యూస్ చెప్పమని అంటారు నాగార్జున గారు. సో తనుజ గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే అదే హరీష్ గారితో ఉన్నది, అది అయిపోయింది కదా అంటారు నాగార్జున గారు. అయిపోయింది కదా అంటే ఇంకా అంతే సార్, నాకు ఇంకేం లేవు అన్నట్టు అంటారు. ఇంకా సృష్టి లేచి అడుగుతారు, ఇక్కడ ఈక్వాలిటీ లేదు, మీరు మాకు టాస్క్ ఏదన్నా ఇంప్రెస్ చేస్తే ఫుడ్ ఇస్తాము అంటున్నారు, నాకు ఒకరోజు యాపిల్ కావాలి, నేను టాస్క్ చేస్తాను అని మనీష్ గారికి చెప్తే ఇవ్వలేదు. బట్ తర్వాత హాఫ్ అన్ అవర్ లోపే ఇంకో ఇద్దరికి బనానాస్ ఇచ్చేశారు. అంటే ఇష్టమైన వాళ్ళకి ఇస్తున్నారు ఆర్ ఇట్లా ఏమైనా ఉందా, ఆర్ నాకెందుకు ఇవ్వలేదు, ఆర్ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అన్నట్టు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ మనీష్ గారిని అడిగితే ఆమె యాపిల్ అడిగింది సార్, మేమేం డిస్కస్ చేసుకున్నామంటే మేము ఇవ్వద్దని డిస్కస్ చేసుకున్నాం, బట్ ఆ 2 బనానాస్ ఎట్లా వెళ్ళాయో నాకు తెలియదు అన్నట్టు చెప్తారు మనీష్. అప్పుడు ప్రియా గారు చెప్తారు, అవి నేనే ఇచ్చాను రాముకి అండ్ నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళందరికీ ఇచ్చాను అంటే, సృష్టికి ఎందుకు ఇవ్వలేదు మరి అంటే, అది మిస్ అయ్యారు సార్, నాకు అంత గుర్తులేదు అన్నట్టు చెప్పారనమాట. ఇంకా మనీష్ చెప్తారనమాట, మేము యాక్చువల్లీ అసలు ఇట్లా అనుకున్నాము, ఈ రూల్స్ ఇలా పెట్టుకున్నామంటే అసలు రూల్స్ ఎలా పెట్టుకున్నారు అన్నట్టు అడుగుతారు. అంటే ఇంకా అలా డే 1 నుంచే ఇలా డిస్కస్ చేసుకున్నాము ఎవరికి ఏమి ఇవ్వద్దని. అండ్ ఇక్కడ లైక్ బట్ అది మేము అనుకున్న డెసిషన్ మీద మేము నిలబడలేకపోయాము, అది ఇంకా సృష్టికి మిస్ అవుట్ అయిపోయింది, ఇంకా తనకి నేను ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేకపోయాను అలా జరిగినందుకు అన్నట్టు చెప్తారు మనీష్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో అర్థమైంది కదా, ఓనర్స్ ప్రాబ్లం. అంటే లైక్ వాళ్ళందరూ ఒక డెసిషన్కి అయితే వస్తున్నారు, ఫాలో మాత్రం అవ్వట్లేదు అన్నట్టు అంటారు నాగార్జున గారు. ఇక్కడ సంజన గారు నా మాట వినట్లేదు అన్నట్టు, నన్ను టెంపరీ ఓనర్ అంటారు అన్నట్టు, కెప్టెన్ అంటే కెప్టెన్ ఇష్యూ గురించి కాదు కదా అంటే, లేదు సార్ అంటే నా ఇష్యూ ఇది అన్నట్టు, ఏదన్నా అంటే నేను టెంపరీయే అంటారు, మేము మానిటర్స్ అంటారు, కెప్టెన్ సుపీరియరా మానిటర్ సుపీరియరా, ఎవరు సుపీరియర్ అంటే కెప్టెన్. ఇప్పుడు హరీష్ గారు ఫుడ్ తినకపోతే మిమ్మల్నే కదా క్వశ్చన్ చేసింది, అంటే మీకే కదా రెస్పాన్సిబిలిటీ ఉండేది అన్నట్టు అంటే, సో కెప్టెన్ ఇస్ సుపీరియర్ దెన్ మానిటర్స్ అంతే కదా సార్ అన్నట్టు అంటారు. అవును అంటారు నాగార్జున గారు. ఇంకా సంజన గారికి ఫుల్ పవర్స్ అన్నట్టు ఇచ్చేసినట్టున్నారు. ఇంకా ఆమె హౌస్ మేట్స్ వైపు తిరిగి కెప్టెన్ ఇస్ సుపీరియర్ అన్నట్టు చెప్తే ఓకే అంటారు వాళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ. తర్వాత సరే రెస్పాన్సిబిలిటీ అయితే అడుగుతున్నావు, నువ్వు చూసుకోగలవా మరి హౌస్ మొత్తం అన్నట్టు నాగార్జున గారు అడుగుతారు. చూసుకోగలను సార్ అన్నట్టు అంటే, అక్కడ శ్రీజ వెనకాల నుంచి చూసుకోలేదు అన్నట్టు ఇట్లా చెయ్యి అడ్డంగా ఊపుతున్నారనమాట. ఇలా అంటే నీకు ఇచ్చిన వస్తువులు అవన్నీ సరిగ్గా చూసుకోలేదు కదా అన్న టాపిక్ వస్తే, నా యాబ్సెన్స్లో రూమ్లోకి పోయి తీసుకుంటున్నారు సార్, ఇక్కడ దొంగలు ఉన్నారు అన్నట్టు అంటే, దానికి నువ్వే కదా స్టార్ట్ చేసింది అన్నట్టు అన్నారు. ఇక్కడ కొంచెం మిగిలిన వాళ్ళందరూ లైక్ గట్టిగా క్లాప్స్ కొట్టడం, కొంచెం వాళ్ళకి చాలా ఉంది సంజన గారి మీద, బట్ ఎలా బయట పెట్టాలో తెలియట్లేదు అన్నది అనిపించింది నాకు. శ్రీజ గారికి అయితే నాకు అసలు అదే లైక్ చూసుకోలేదు అనడం కానివ్వండి, కెప్టెనే ఇష్యూ సార్ అనడం కానివ్వండి, తప్పనట్లేదు, ఆమెకి డైరెక్ట్గా తెలిసిపోతుంది ఆమెకి సంజన గారు అంటే ఇష్టం లేదని. అలాంటప్పుడు ఆమెను సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడడం ఎందుకు అన్నట్టు అనిపించింది కెప్టెన్సీ టాస్క్. అంటే అక్కడ చూసుకుంటే కనుక
తనకి ఏదో విధంగా గేమ్లో ఉండాలని ఉంది. సో ఆబ్వియస్లీ ఆప్షన్స్ ఉన్నాయి ఆమెకి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా, బట్ ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి కాబట్టి సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నాకేమనిపించిందంటే, మనకు ఒక మనిషి అంతగా ఇష్టం లేనప్పుడు ఎంత గేమ్ కోసమైనా కానీ ఇష్టం లేనట్టే ఉండాలి కదా అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఇవాళ అయితే డెఫినెట్గా ఎపిసోడ్ చూస్తే సంజన గారు అంటే శ్రీజకి ఇష్టం లేనట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ ఈలోపు ఇది ఓకే, ఈ డిస్కషన్ మళ్ళీ మాట్లాడదామని సంజన గారిది, ఓనర్స్ మీరు ఒక రూల్ ఫిక్స్ అయితే ఆ రూల్తోనే ఉండండి, ఇలా ఇష్యూస్ క్రియేట్ చేయొద్దు అన్నట్టు ప్రియా గారిని కూడా లైక్ నువ్వు డాక్టర్వే కదా, మతిమరుపు మెడిసిన్స్ వేసుకో, అంతేగాని ఇలా మిస్ చేయొద్దు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ శ్రీజ, నా వాయిస్ హై పిచ్ ఉంటుంది కానీ అంటే నేను అది మార్చుకోలేను అన్నట్టు చెప్తే అది మా ప్రాబ్లం కదా, మీది కాదు కదా అంటారు నాగార్జున గారు. వినేవాళ్ళ ప్రాబ్లం కదా అంటే అదే సార్, అంటే నా నుంచి ఆ ఇష్యూ వస్తుందేమో, బట్ నేనైతే ఏం చేయలేను అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ మేమందరం ఓనర్స్ ఆర్ వాళ్ళందరూ టెనెంట్స్ ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇండివిజువల్ గేమ్ కదా, సో అలా ఆడడం నచ్చట్లేదు అన్నట్టు చెప్తారు. ఏం నచ్చట్లేదు అంటే, నేను సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం హరీష్ గారికి ఇష్టం లేదు అన్నట్టు చెప్తారు. ఆయనకి నువ్వు మాట్లాడు, ఆయనతో పర్సనల్గా తీసుకెళ్ళి మాట్లాడు అన్నట్టు చెప్తారు నాగార్జున గారు. దానికేమి అంటే వాళ్ళు మేబీ శ్రీజ గారు ఆయన నుంచోపెట్టి ఇద్దరికి డిస్కషన్ పెడతారనుకున్నారో ఏమో, ఆయన అదేం చేయకుండా మీ ఇద్దరు డిస్కస్ చేసుకోండి అన్నట్టు సింపుల్గా చెప్పేశారు. ఇవాళైతే ఏ డిస్కషన్ సీరియస్గా చేయలేదు, సండే కాబట్టేమో. నేను ఇంకా నిన్న అన్ని బాక్సులు చూసి రేపు కూడా సాటర్డే లాగే ఉంటుందిలే, కొంచెం ఇలా సండే ఇలాంటివేమి ఉండవు, ఏయో పిచ్చి పిచ్చి గేమ్స్ అన్నీ పెడతారు కదా, ఇలాంటివేమి ఉండవు అనుకున్నా, బట్ ఐఎమ్ రాంగ్, ఐ వాజ్ రాంగ్. ఓకే, తర్వాత ఈలోపు మళ్ళీ సంజనాన్ని గుర్తొచ్చాయా అంటే, నాకు అంటే ఒక 20 థింగ్స్ దాకా పోయి ఉంటాయి సార్ అట్లా అన్నారు సంజన గారు. అంటే సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట నువ్వు అంటే. అలా అంటే ఇంకా వాచ్మెన్ లాగా నేను అక్కడే కూర్చొని ఉండాలి సార్, అక్కడ యాక్సెస్ ఏమో వీళ్ళందరికీ ఉంది, బిగ్ బాస్ చెప్తే బాగుంటుంది, అట్లా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు. బిగ్ బాస్ ఎందుకు చెప్తాడమ్మా, గుడ్డు విషయంలో ఏమన్నా చెప్పాడా ఆయన అంటాడు. అప్పుడు కూడా మళ్ళీ అందరూ క్లాప్స్ కొడతారనమాట, లైక్ అది బాగా జరిగింది, బాగా అడిగారు అన్నట్టు అదొక ఆనందంతో కొడతారు క్లాప్స్. సో ఇందాక కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అది నాకు అనిపించింది. అయితే ఓకే వాళ్ళకి కోపం ఉంది, బట్ ఇంకా అది ఇక్కడ క్యాప్టెనే ఇష్యూ సార్ అన్నట్టు శ్రీజ గారు అంటారనమాట. ఆమెమో సారీ సార్, నాకు ఇది షేర్ చేసుకోవడానికి 2 people ఇచ్చారు, బట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళు సపోర్ట్ చేసుకునేలాగా నువ్వు బిహేవ్ చేయాలి, వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే నువ్వు అడగకూడదు, దానికి వాళ్ళంతటి వాళ్ళు రావాలి అన్నట్టు చెప్తారు. దట్ ఈస్ ట్రూ, బట్ ఎవరు చేయట్లేదా, టెనెంట్స్లో చేస్తారనుకున్నా ఎవరన్నా, ఏమో మరి. నెక్స్ట్ మళ్ళీ బాక్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బాక్స్ అంటే దానిలో బనానా ఉంటుంది, ఇంకా అక్కడ ఇది రితు చౌదరి తినలేదులేండి, తనూజ గారు తింటారు, తనూజ గారు ఇమాన్యువల్ కూడా తిన్నట్టున్నారు. సో వీళ్ళు దొంగతనంగా బనానా తినేది చూపిస్తారనమాట. ఇక్కడ ప్రియా గారు కూడా ఏదన్నా అంటారు, ఏదో ఫన్ వేలో అన్నాను, వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు అంటారు ప్రియా గారు. ఇది ఆమె అనేవి ఫన్ వేలో అన్నట్టయితే ఉండవు, దెప్పి పొడుస్తున్నట్టు ఉంటాయి నాకైతే. ఆ రోజు టాస్క్లో కానివ్వండి, కెప్టెన్సీ టాస్క్లో మీరెందుకు క్లాప్స్ కొడుతున్నారు అది అని ఫన్నీగా అన్నాను అనడం కానివ్వండి, కొంచెం ఆమె టోనే ఏంటో యాటిట్యూడ్తో మాట్లాడినట్టు ఉంటుంది. అక్కడ తినేవాళ్లే మాకు నీతులు చెప్తారు, అన్ఫేర్, అందరూ దొంగలే, ఇది నాగార్జున గారు అన్నారులేండి, అక్కడ తినేవాళ్లే మాకు నీతులు చెప్తారు సార్ అన్నట్టు అంటారు. నెక్స్ట్ ప్రియా గారి వీడియో కూడా ప్లే చేస్తారు. ఎందుకు తొందర, ఎందుకు అందరివి ప్లే అవుతున్నాయి, అందరూ దొంగలే, వీళ్ళేదో ఏం దొంగతనం చేయనట్టు ఒక మాట వదిలేయడం ఎందుకు. ఇప్పుడు తనుజ గారు ఏమనరు, ఎవరు ఏం చేసినా, ఎవరు వీడియోలు చూపించినా, ఎవరి మీద కమెంట్స్ చేయాల. అంతేందుకు సంజన గారి దొంగతనం మీద కూడా ఆమె ఎప్పుడు ఏ కమెంట్ చేయలేదు, ఎందుకంటే ఆమె చేసింది, సో ఆమె కూడా సైలెంట్గానే ఉంది ఎవరే దొంగతనాలు చేసినా కానీ. మనం దొంగతనం చేసినప్పుడు అవతల వాళ్ళు చేస్తే పాయింట్ చేసే అర్హత మనకు లేదు. అది ఎవరు ముందు ఎవరు వెనక చేసినా సరే, సంజన గారు ముందు చేశారు కాబట్టి మేము తర్వాత చేసాం కాబట్టి మాకు అర్హత ఉందంటే దానికి నేను
ఇంకా ఓకే ఫస్ట్ చేసిన వాళ్ళకి అర్హత ఉండదు, సెకండ్ చేస్తే దొంగతనం అది కరెక్టేనా అన్న పాయింట్లు తీయాల్సి వస్తుంది. సో ఇక్కడ అందరూ దొంగలే అని నాగార్జున గారు అంటారు, ఎందుకంటే నెక్స్ట్ ప్లే అయ్యే వీడియో వాళ్ళదే కాబట్టి. ఇంకా మేమేమో దొరికిపోయిన దొంగలు, వాళ్ళేమో దొరకలేదు అన్నట్టు అంటారు ప్రియా గారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రియా గారు వీడియో ఇదేమైందంటే, హరీష్ గారు డ్యూటీ కాకపోయినా సరే ఫ్లోరా గారికి హెల్ప్ చేస్తారు అని ఆయనకు అప్లాడ్స్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఇవ్వమని క్లాప్స్ కొట్టిస్తారు వాళ్ళందరి చేత. వాళ్ళు ఏదో అనుకొని క్లాప్స్ కొడతారు. అక్కడ వీడియో ప్లే చేస్తే ఈ సంజన గారు థమ్స్అప్ తీసుకెళ్ళి వాష్రూమ్లో ఆ థమ్స్అప్ బాటిల్లో నుంచి నార్మల్ వాటర్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసే వీడియో చూపిస్తారు. ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కింద పోతాయి పోసేటప్పుడు, థమ్స్అప్ ఓపెన్ చేయగానే కొంచెం స్పిల్ అయింది కదా బయట. సో అది క్లీన్ చేస్తూ ఉంటారు ఫ్లోరా గారు. క్లీన్ చేశాక ఈయన బాటిల్ తీసుకెళ్ళి ప్రియా గారికి ఇస్తారు, థమ్స్అప్ బాటిల్, అదే ఆ థమ్స్అప్ పోసిన వాటర్ బాటిల్. అది ప్రియా గారు తాగుతారు. అందుకే అందరూ దొంగలే అని నాగార్జున గారు అంటారు. ఇప్పుడు ప్రియా గారు కూడా అంతే కదా. సో నెక్స్ట్ ఇమాన్యువల్ని సేవ్ చేస్తారు. ఈ తర్వాత మిరాయి టీం వస్తారనమాట, గేమ్ పెడతారు. టెనెంట్స్కి ఓనర్స్కి గేమ్ పెడతారనమాట. సాంగ్ అంటే ఒక పాట ఉంటుంది, అది బొమ్మ గీస్తే వాళ్ళ టీం వాళ్ళు కనిపెట్టాలి. ఆ గీసిన బొమ్మ బట్టి అదే సాంగ్ కనిపెట్టాలి. ఫస్ట్ ఏమో కాటుక కనులే ఆకాశం నీ హద్దురా సాంగ్లో పాట వస్తుంది. తర్వాత నల్లంచు తెల్ల చీర, ఇదేం పెద్ద టాస్క్ కాదులేండి, అందుకని అంత డీటెయిల్గా చెప్పట్లేదు నేను. నెక్స్ట్ కిసిక్ సాంగ్ వస్తుంది. తర్వాత గువ్వా గోరింకతో ఆ సాంగ్ వస్తుంది. ఇవి మ్యాక్సిమం ఎవరు పాయింట్స్ ఎవరికి రావు, ఎందుకంటే 4 సాంగ్స్ ఏమో ప్లే చేస్తారు, 4 or 5. కిసిక్ సాంగ్ ఒకటే వాళ్ళు గెస్ట్ చేస్తారు, ఓనర్స్ టీం వాళ్ళే గెలిచారులేండి. సో తర్వాత ఈ గేమ్ అయిపోయాక మిరాయి టీం కూడా వెళ్ళిపోతారు. తర్వాత ఫ్లోరా గారిని సేవ్ చేస్తారు. తర్వాత రితు చౌదరి గారిని సేవ్ చేస్తారు. లాస్ట్కి డీమన్ పవన్ని అండ్ సృష్టి వర్మని పెడతారు. బట్ డీమన్ పవన్కి ఎక్కువే వచ్చినట్టున్నాయి కదా, ఆయన్ని లాస్ట్కి ఎందుకు పెట్టారు అనుకున్నా. తర్వాత సుమన్ శెట్టి గారిని కూడా సేవ్ చేసేస్తారు రితు చౌదరి గారి తర్వాత. సో ఇంకా మిగిలింది డీమన్ పవన్ అండ్ సృష్టి వర్మ గారు. సుమన్ శెట్టి గారిని సేవ్ చేశాక నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన ఇంకా ఆడాలి కాబట్టి, ఆయన ఇంకా అంటే గేమ్ సైలెంట్గా ఉన్నారు, మరి అబ్జర్వ్ చేస్తున్నారో చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి. నెక్స్ట్ గేమ్ పెడతారు, పర్మనెంట్ ఓనర్స్గా చేసే గేమ్ పెడతారు. అదేంటంటే రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని. రెడ్ టీమ్ ఏమో తనుజ, సృష్టి, భరణి గారు, రాము. బ్లూ టీమ్ ఏమో ఇమాన్యువల్ గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, రితు చౌదరి గారు, వీళ్ళు 4. సంచాలక్గా ఫ్లోరా షైని గారు. సో ఇక్కడ ఏమైందంటే పేపర్స్ వస్తాయి, ఒక మెషిన్ లాగా పెట్టారు, అక్కడ నుంచి పేపర్లు వస్తాయి. ఆ పేపర్లు ఎవరు ఎక్కువ తీసుకుంటే అన్ని బెటర్ అనమాట వాళ్ళకి. ఆ పేపర్స్ తీసుకొని వాటి మీద స్టాంప్ వేయాలి. రెడ్ టీం వాళ్ళకి రెడ్ స్టాంప్ ఇచ్చారు, బ్లూ టీం వాళ్ళకి బ్లూ స్టాంప్ ఇచ్చారు. ఎవరి స్టాంపులు వాళ్ళు వేసుకొని అక్కడ బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి. ఆ బ్యాలెట్ బాక్సెస్లో ఆ స్టాంప్ వేసాక ఆ పేపర్ దానిలో వేయాలి. ఆ పేపర్ చిరక్కుండా ఉండాలి, అప్పుడే అది కౌంట్లోకి వస్తుంది. సో ఎవరి పేపర్స్ అయితే ఎక్కువ ఉంటాయో, అంటే ఎవరి స్టాంప్స్ ఆర్ పేపర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు. ఆ టీంలో నుంచి ఒకళ్ళు వెళ్తారు ఓనర్గా. సో ఇక్కడ ఇద్దరు బాగా ఆడతారు, 2 టీంలు బాగా ఆడతారు. రెడ్ టీంలో భరణి గారు బాగా ఆడతారు, సృష్టి గారు కూడా బాగానే, రాము బాగానే ఆడతారు. ఎక్కువ భరణి గారు ఆపుతారు అనమాట బ్లూ టీం వాళ్ళని వేయనీయకుండా. అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఆ బాక్స్ని, బ్లూ టీం బాక్స్ని ఇట్లా అడ్డం పెట్టుకొని ఉంటారు, అంటే వాళ్ళని వేయనీయకుండా. ఈయన అలా అడ్డం పెట్టాడని అక్కడ ఆ టీంలో ఇమాన్యువల్ కూడా రెడ్ టీంకి అడ్డం పెడతారు. సో ఇద్దరు, అక్కడ ఇమాన్యువల్, ఇక్కడ భరణి గారు బాగా ఆడతారు. ఇంకా రితు చౌదరి గారు కూడా భరణి గారిని ఆపడానికి వచ్చి కింద మీద పడతారు, లైక్ బాగానే ఆడతారు రితు చౌదరి గారు కూడా. ఒకసారి అయితే ఇలా కొంచెం బన్నీ గారు కొంచెం హార్ష్గా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది, ఇట్లా పడేస్తారు రితుని, లాగి పడేస్తారు. అది ఓకే. ఈ రెడ్ టీంలో బర్నీ గారు బాగా ఆడారు, బ్లూ టీంలో ఇమాన్యువల్ బాగా ఆడారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఎవరిది వాళ్ళు ఇంకా చేశారు. ఇంకా యాక్చువల్లీ ఆ కాస్ట్యూమ్స్లో ఉన్నారు, ఆ సండే కాస్ట్యూమ్స్లో
వాళ్ళకి కొంచెం ఫ్రీగా లేదేమో అనిపించింది ఆడేటప్పుడు కొంచెం. తర్వాత ఏమైందంటే కౌంటింగ్ చేస్తారు, ఇంకా రెడ్ టీమ్కి ఎక్కువ ఉంటాయి ఆ పేపర్స్. సో రెడ్ టీం నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎవరు సెలెక్ట్ చేయాలంటే ఫ్లోరా గారు, సంచాలక అయిన ఫ్లోరా గారు అండ్ ఓడిపోయిన బ్లూ టీం వాళ్ళు. సో ఫ్లోరా గారు ఎవరు అంటే ట్రస్టీ నేమ్ చెప్తారు. ఈ బ్లూ టీంలో ఉన్న 4 ఇమాన్యువల్ గారు, సుమన్ శెట్టి గారు, రితు చౌదరి గారు, సంజన గారు అందరూ బర్నీ గారి పేరే చెప్తారు. ఇంకా బర్నీ గారు పర్మనెంట్ ఓనర్, ఎందుకంటే 5 మెంబర్స్లో 4 మెంబర్స్ బర్నీ గారి పేరే చెప్పారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా డీమన్ పవన్ అండ్ సృష్టిలో డీమన్ పవన్ సేవ్ చేస్తారు, సృష్టి గారు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా స్టేజ్ మీదకి రాగానే జర్నీ ప్లే చేస్తారు. బాగానే ఉంటుంది జర్నీ, కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అదే అంటారు నాగార్జున గారు కూడా. నెక్స్ట్ అక్కడ గేమ్ పెడతారు మళ్ళీ, జెన్యున్గా ఉన్నది ఎవరు, యాక్ట్ చేస్తున్నది ఎవరు అని పెడతారు. జెన్యున్గా ఉన్నది రాము చెప్తారు, రాము గారు జెన్యున్గానే అనిపిస్తారు. తర్వాత మర్యాద మనీష్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హరీష్ గారి ఫోటో పెడతారు, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఫ్లోరా గారిని పెడతారు జెన్యున్లో. ఫ్లోరా అండ్ రాము గారు ఫైన్, బట్ మర్యాద మనీష్ గారు ఫ్రూట్స్ ఇవ్వలేదని ఆమె కంప్లైంట్ చేశారు. అండ్ దెన్ ఆమె జెన్యున్ అని ఎలా పెట్టారనిపించింది. అంటే ఏమో మరి వాళ్ళకి బాండ్ ఏమైనా ఉందో ఆర్ ఐ డోంట్ నో. హరీష్ గారు కానీ మనీష్ మర్యాద కానివ్వండి. నెక్స్ట్ యాక్టింగ్లో రితు చౌదరి గారిని పెట్టారు. కెమెరా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది ఆర్ లేనప్పుడు ఒకలాగా, అక్కడ అంతా కెమెరా ఉంది కదా అనుకున్నా నేను. ఓకే, అంటే కొంచెం ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతుంది, 2 ఫేస్డ్ అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ తనూజ గారు ఫోటో పెడతారు, ఇది ఎక్స్పెక్ట్ చేశా. తనూజ గారిది బర్నీ గారిది పెడతారనే ఎక్స్పెక్ట్ చేశా ఆమె పెట్టకముందే, ఎందుకంటే ఆ గుడ్డు ఇష్యూ వల్ల. ఆమె కూడా అదే చెప్తారు, ఆ గుడ్డు ఇష్యూలో నాకు వాళ్ళ మీద ట్రస్ట్ పోయింది అని. అంత ట్రస్ట్ పెట్టుకున్నారా అంటే వెళ్ళిన 1 వీక్లోనే వీళ్ళ మీద అంత ట్రస్ట్ పెట్టుకున్నారా అనుకున్నా నేను. అంటే ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు చెప్పాలి కదా, నేను వాళ్ళని నమ్ముతున్నాను, వాళ్ళు నాతో కూడా చెప్పలేదు ఈ సీక్రెట్ని అన్నట్టు అంటున్నారు. సో యా, ఇంకా బిగ్ బాంబ్ ఇచ్చారు. ఈ మా హౌస్ క్లీనింగ్లో ఉన్నారు కదా, అది ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అంటే సుమన్ శెట్టి గారు ఖాళీగానే ఉన్నారు కదా అని సుమన్ గారికి ఇస్తారు. దట్స్ గుడ్, అంటే ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా ఇవ్వడం నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ బర్నీ గారు పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు అంట. అదేంటి కొత్తగా ఈ ఓనర్కి ఏంటి, ఆల్రెడీ ఉన్న 6 ఓనర్స్కి లేని ఫెసిలిటీ కొత్త ఓనర్కి ఎందుకు పర్సనల్ అసిస్టెంట్ అనుకున్నా నేను. అంటే మేబీ వాళ్ళకి మానిటరింగ్ టాస్క్లు, అంటే మానిటరింగ్ ఇచ్చారు కదా లగ్జరీ, ఈయనకు మానిటరింగ్ కాకుండా ఇట్లా పర్సనల్ అసిస్టెంట్ ఏమో అనుకున్నా. నీకు తినిపించాలి, కాఫీ తాగించాలి ఇట్లా అన్న చెప్పారు. నేను తనూజని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నారు ఆయన. ఇంకా ఇవాళ ఎపిసోడ్ అయితే అంతేలేండి, పెద్దగా కంటెంట్. సండే అంటే మీకు తెలుసు ఎలా ఉంటుందో, సో ఏం లేదు సండే. సో నాకైతే కొంచెం డిస్కషన్స్లో, స్టార్టింగ్ జరిగిన డిస్కషన్స్లో కొంచెం సంజన గారు అంటే వీళ్ళకి చాలా కోపం ఉంది, ముఖ్యంగా శ్రీజ గారికి చాలా కోపం ఉందని అయితే ఒక విషయం అనేది మనకైతే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా బర్నీ గారు ఇప్పుడు కొంచెం ఇరుకున పడ్డారేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఓనర్లా బిహేవ్ చేయాలంటే ఇప్పటిదాకా కలిసి ఉన్న టెనెంట్స్తో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఓనర్స్, మిగిలిన ఓనర్స్ వాళ్ళతో ఎలాగూ కొంచెం కఠినంగానే ఉండగలరు కావాలంటే, బట్ ఈయనకి ఇన్ని రోజులు వీళ్ళతో కలిసి ఉండి ఇప్పుడు నేను ఓనర్ అని బిహేవ్ చేయాలంటే కొంచెం. సో అలాని ఓనర్స్ వీళ్ళు బర్నీ గారిని వాళ్ళలో కలుపుకుంటారా అంటే అది తెలీదు. సో ఓకేలేండి, లగ్జరీస్ వస్తాయి అండ్ ఆయన గేమ్ ఆయన ఆడుకోవచ్చు, బట్ మింగిల్ అయ్యే విషయంలో ఆయన మేబీ టెనెంట్స్తోనే ఉంటారేమో. అంటే ఉండడం అంటే లైక్ ఉండేది ఆ హౌస్లో అయినా కొంచెం టెనెంట్స్తోనే క్లోజ్గా ఏమన్నా ఉంటారేమో అనుకుంటున్నా. చూడాలి ఆయన ఎలా ఉంటారనేది నెక్స్ట్ నుంచి. ఇవాళకైతే ఇంతే ఎపిసోడ్లో. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను అంటే నా ఒపీనియన్ మీకు నచ్చకపోతే ఆర్ మీకు వేరే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే కమెంట్స్లో పెట్టండి. నేను మీది వ్యాలిడ్గా అనిపిస్తే కొంచెం నాకు ఒక డిఫరెంట్ వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్.